చేయాలి. చేస్తే సాయిల్ ఫెర్టిలిటీ పెరిగిద్ది. సాయిల్ ఫెర్టిలిటీలో పెరిగిన నేలలో మీరు ఏ క్రాప్ అన్నా పెరిగిద్ది. ఇప్పుడు ఈ 10 ఎకరాలు మీరు చెప్పాను కదండి, 600 రకాల పైన మొక్కలు ఉన్నాయి నా దగ్గర. అన్నీ బతుకుతాయి. అదే కెమికల్ వ్యవసాయంలో బతకవండి. ఇది నా ఇంటికి కావాల్సిన పసుపు కూడా నేనే పండించుకుంటా. పసుపు దగ్గర నుంచి, అల్లం దగ్గర నుంచి, ఎవ్రీథింగ్. దరిదాపు మియాజాకి మ్యాంగోల దగ్గర నుంచి రకరకాల బెర్రీలు, చెర్రీలు, దరిదాపు ఒక దగ్గర 300 రకాల పళ్ళ చెట్లు ఉంటాయండి. మొత్తం ట్రాపికల్ కంట్రీస్లో బండి పళ్ళు అన్నీ ఇక్కడే ఉంటాయి. అట్లా అనమాట. మీరు కూడా ఏంటంటే మంచిగా పొలం తీసుకున్నానన్నారు, మంచిగా మీరు ఒక్కసారే కాకుండా 2 ఎకరాలు 3 ఎకరాలతో మొదలు పెట్టండి. సింపుల్గా మొదలుపెట్టి ప్రకృతి వ్యవసాయాన్ని చేయండి. మీరు సాయిల్ ఫెర్టిలిటీ పెంచుకోండి. మెల్లమెల్లగా డెవలప్ చేయండి. ఇప్పుడు రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ వన్ డే అంటారు. ఇప్పుడు నేను కూడా 12 ఏళ్ళు చేసి ఈ తోట ఒక రోజులో కాల. మీరు కూడా ఒక్క రోజులో ఇట్లా కావాలంటే కాదు. మెల్లమెల్లగా డెవలప్ చేసుకుంటే అలాగా. ముందు సాయిల్ ఫెర్టిలిటీ పెంచుకోండి. ఆవులు తీసుకోండి, కోడి తీసుకోండి, బాతులు తీసుకోండి. సాయిల్ ఫెర్టిలిటీ పెంచుకున్నాక మెల్లమెల్లగా క్రాప్స్ కూడా, చెట్లు కూడా మెల్లమెల్లగా పెంచుకుంటే అలా. ఒకేసారి తీసుకొచ్చి కొనుక్కొచ్చి పెట్టడం కాదు. ఒక 10 చెట్లు కొని వాటి ద్వారా మళ్ళీ చెట్లు పుట్టించాలి. ఇత్తనం ద్వారానో గాంట్ల ద్వారానో ఎట్లా చెట్లు పుట్టించి మళ్ళీ వాటి ద్వారా ప్రాపగేషన్ చేసుకుంటారు. అట్లా అనమాట. నేను అదే విధంగా చేసుకుంటాను. మీరు కూడా అట్లాగే చెయ్యాలా, చేస్తాను. నా కిరణ్ గారు కూడా మీరు ఉన్నారు కాబట్టి, ఆయన కూడా ఉంటాడు కాబట్టి మీరు చేయగలరు. చేస్తేనే బాగుంటుందని నా ఆలోచన. ఇప్పుడు మన దగ్గర ఉన్న పళ్ళ చెట్లు ఉన్నాయి కానీ హెర్బల్ లేదు సార్. ఫోకస్ చేయాలి కొంచెము. హెర్బల్ కావాలంటే మీకు తెలంగాణ హెర్బల్ డివిజన్ ఉంది. ఎక్కడుందంటే మీకు మొయినాబాద్లో ఉంటుంది తెలంగాణ హెర్బల్ డివిజన్ అని. మీరు అక్కడికి వెళ్ళండి, కొన్ని రకాలైన మొక్కలు దొరుకుతాయి. మీరు అక్కడ తీసుకోండి. మళ్ళీ బోర్డు ఉప్పల దగ్గర బోర్డు ఉప్పలు అని ఉంటుంది. దాంట్లో కూడా మీ దగ్గర మీకు సెంట్రల్ హెర్బల్ డివిజన్ ఉంది అది. అక్కడ దాంట్లో కూడా కొన్ని దొరుకుతాయి. మీరు అవి తీసుకోండి. పెట్టండి. వాళ్ళు ఎందుకంటే హైదరాబాద్ సరౌండింగ్స్ కాబట్టి కూరగాయలు కూడా మనం చక్కగా పండించి చక్కగా మీరు న్యాచురల్ ఫార్మింగ్లో ఈ కనుక చేస్తే మీరు చక్కగా మంచి గేటెడ్ కమ్యూనిటీ ఒకటి రెండు చూసుకుంటే వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. న్యాచురల్ ఫార్మింగ్ అంటే వాళ్ళు ₹1 పెడతానికి కూడా వాళ్ళు వెనకాడరు. మీరు కాకపోతే అంటే నిజాయితీగా పండించి నిజాయితీగా ఇస్తే తీసుకుంటారు. చేయండి. బెస్ట్ ఆఫ్ లక్. మీరు చేయగలరు. ఇప్పుడు కిరణ్ గారి సపోర్ట్ కూడా మీకు ఉంది కాబట్టి మీరు ఔత్సాహంగా చేయగలరు కాబట్టి మీరు అందరూ చాలా సార్. ఒక 6-7 ఏళ్ళుగా ఆర్గానిక్ వెతుక్కొని వాడుతున్నాం. మాక్సిమం వీలైనంత వరకు వరి, పప్పులు ఇలాంటివన్నీ కూడా. పసుపు మీరు ఇక్కడ వేసారు కదా, నాకేమో నేను కుండీలో పెంచుతాను పసుపు. మొన్న వచ్చి మళ్ళీ ఫామ్ లో మీరు పెంచుకున్నదే మీరు పెంచుకున్నదే మీరు ఆర్గానిక్ అనుకోండి. బయట మీరు కొనుక్కొచ్చింది ఆర్గానిక్ అని మీరు అన్ని నమ్మొద్దు. అవన్నీ మీరు దైవాధీనం. అందుకనే దిగింది కూడా. అసలు అనుభవం లేకపోయినా ఆసక్తి ఉంది కాబట్టి సరే మీలాంటి వాళ్ళ సలహాలు తీసుకొని ఉందామని అడుగు పెట్టాను. మంచి ఆహారం పండించుకోవాలా, మంచి ఆహారం మీరు తినాలా. ఆ రోజులు వచ్చేసినాయి అనమాట. అలా చేయండి. థ్యాంక్ యూ సార్. రైట్ అమ్మా. చూద్దాం తోటలో. రండి. ఇది మియాజాకి అంటే జపాన్ మియాజాకి మ్యాంగో. మియాజాకి మ్యాంగో అంటే చాలా కాస్ట్. ప్రైస్ చాలా కాస్ట్. మ్యాంగో కూడా చాలా కాస్ట్. ఇది లాస్ట్ టైం నేను వీడియోస్ కూడా చేయగా సార్, మియాజాకి చాలా కాస్ట్ అని చెప్పేసి చేశాను. 2.5 ఏడు ఆయన పెట్టింది వచ్చేస్తుంది. ఇది ముందు వచ్చింది చూసారా? అవునవును. ఇప్పుడు అంటే ఇది క్రాప్ ఎన్ని చేస్తుంది సార్? ఇది అంటుకోమ్మ. దీని మీద మళ్ళీ అంట్లు కట్టా. దీని మీద అంట్లు కట్టాను మియాజాకి మీద. దాని అది కూడా మియాజాకి. అది కూడా బ్లాక్ మ్యాంగో ఉంది చూడండి. ఇది చూడండి, ఇది బ్లాక్ మ్యాంగో. అది మియాజాకి మ్యాంగో. ఇది పెద్ద రసాలు. ఇది కంప్లీట్ మియాజాకి. ఈ చెట్టు అంతా మియాజాకి. ఇది దీని మీద ఇది బ్లాక్ చూడండి, ఇక్కడ కట్టాను చూడండి. ఇదంతా బ్లాక్ మ్యాంగో. ఇది మళ్ళీ మియాజాకి అంటు కట్టా చూడండి. ఆకే చూడండి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది మియాజాకి. నేర్చుకోండి. ఒక్కరోజు రాదు కానీ దాని మీద డెవలప్ చేసుకుంటూ వెళ్తే వస్తుంది. ఎక్కువ రకరకాలైన బెర్రీస్ ఉంటాయండి. ఈ 300 గజాల్లోనే ఇదంతా కిళింజి వాళ్ళ బెర్రీ. ఇది ఇప్పుడిప్పుడే కిందగా ఉంది. ఇదంతా ఇది కర్పూరం. ఇది కర్పూరం. మనం కర్పూరం దేవుడి దగ్గర ఉంటుంది. నలిపితే ఇంకా మాకు వస్తుంది. కర్పూరం ఇది అంతేనండి, పెద్ద చెట్టే. ఇది 30 ఏళ్ళు పెరిగింది.
ఇది కర్పూరం, ఇది రామఫలం. చూడండి రామఫలాలు రామఫలం బాగున్నాయి సార్. చాలా బాగా వస్తుంది. ఈ ఒక్క చెట్టే 100-150 కాయగా వస్తుంది. నాకు ఒక 5-6 ఉన్నాయి. వాటి ఎప్పుడు పండుతాయా అని వస్తాయండి. ఎందుకు రావు, డిసెంబర్ జనవరి కల్లా వచ్చేస్తాయి అట్లా. ఈ దీంట్లో ఎక్కువ బెర్రీస్ ఉంటాయండి. ఇదిగో బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, అది బ్లూబెర్రీ. ఇది అక్కడ కింద ఉంది బ్లూబెర్రీ. అది కూడా తీగ పడుతుందా కాయ, అది చెట్టు కింద. ఒకటిది ఏమన్నా అది మిరియాలు, అది పెప్పర్. పెప్పర్. ఇది బ్లాక్ బెర్రీ. ఇది బ్లాక్ బెర్రీ. కాకపోతే ఇప్పుడు ఇంకా ఫ్రూట్ వచ్చేది ఉండాలి. ఇది వేరండి. ఇది ఆల్బుక్రా. ఆల్ముకరా ఆల్బుక్రా అంటే ఇది ఆల్బుక్రా. ఇది చిరంజీవి అనుకోండి. ఇదంతా అల్లం, మా ఇంటికి కావాల్సిన అల్లం. రకరకాల చెట్లు ఉంటాయండి. ఇది లిచ్చీలు. అది లిచ్చి అది. ఈ మొక్కలు ఎక్కడ అదే మీరు చెప్పారు కదా, వెళ్ళి మేము కొన్ని కొనుక్కొచ్చాను. కొన్ని నేను విత్తనం తీసుకొచ్చి పోసి ఎర్రచందనం చందనం 5,000 చెట్లు వేసానండి. నేను మొక్కలు కొందా. బెంగళూరు నుంచి ఒక 2 కేజీలు ఎర్రచందనం విత్తనము, 3 కేజీలు శ్రీగంధం విత్తనం కొనుక్కొచ్చాను. ఇక్కడే నారు పోసా. ఇదే ప్లేస్లో నారు పోసి మొత్తం 10 ఎకరాల్లో 5,000 చెట్లు పెట్టా. 5,000 చెట్లు. అదే కొనుక్కు రావాలంటే 5-6 లక్షలు అయింది. నేను కొనలా. నేను విత్తనం తీసుకొచ్చాను. జస్ట్ 1,500 కేజీ కొనుక్కొచ్చాను. నారు పోసుకున్నాను. 5 కేజీలు 7,500 రూపాయలు. కొంచెం నేను కష్టపడ్డాను. 5-6 లక్షల రూపాయలు దీంట్లోనే నాకు లేబర్ని పెట్టుకుని నీళ్లు పోసుకుని డెవలప్ చేసుకుంటే మొక్కలు కొనుక్కొస్తే డబ్బులు అయిపోతాయండి. రైతుకి నేను ఒకటే చెప్తా, సాధ్యమైనంత నువ్వు మొక్క డెవలప్ చేసుకో. హార్టికల్చర్ రైతులందరికీ ఇదే చెప్తాను నేను. మీరు డబ్బులు ఉండేవాళ్ళు ఇక్కడ ఏముండదండి. ఇక్కడ ఎందుకు ఉండదంటే ఓన్లీ ట్రైనింగే. ఇక్కడ పండే పంట కూడా మీరు మొక్కలు మీరు తీసుకోండి. ఇక్కడ మీరు చేసుకోండి. ఫస్ట్ మీకు నర్సరీ చెప్పాను. నా దగ్గర ఎందుకు ఉండదంటే నా దగ్గర ఓన్లీ ఈ పళ్ళు కూడా అనాథాశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి, క్యాన్సర్ పేషెంట్కి ఇస్తా. అమ్మటం కూడా నా దగ్గర ఉండదు. ఓన్లీ ఆర్ఫన్స్కే ఇస్తా. 8-9 ఉన్నాయి. క్యాన్సర్ పేషెంట్లు బసవతారకము, ఒమేగా, ఈ క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఫ్రీ. మనం అమ్మనమాట. అమ్మితే చాలా బాగా కొంటారు. అమ్మను మనం మోడీ గారి దాకా త్రూ కిషన్ రెడ్డి గారి ద్వారా పిఏ ఓఎస్టీ తీసుకెళ్తాడు. ఢిల్లీ నుంచి పంపిస్తాడు. అవి ఉన్నాయి. రామఫలాలు, లక్ష్మణ ఫలం, హనుమాన్ ఫలం ఉంది, సీతాఫలం ఉంది. ఇది రామఫలం. ఎన్ని రామఫలాలు చూడండి. ఎన్ని రామఫలాలు. సీతాఫలాలు అంటే వేరుంటుంది, హనుమాన్ ఫలం వేరుంటుంది, లక్ష్మణ ఫలం ఏమన్నా ఇర్రెగ్యులర్ షేప్ ఉంటుంది. ఇది షేప్, ఇది ఒక ఎద్దు గుండెలాగా ఉంటుంది. షేప్ వేరు, ఇర్రెగ్యులర్ షేప్. అది హార్డ్గా ఉంటుంది. ఫ్రూట్ కూడా హార్డ్ ఉంటుంది అన్నమాట. ఎక్కువ దీంట్లోనే 50 రకాల బెర్రీ ఉందండి. దీంట్లోనే ఈ 300 గజాల్లో అట్లా అనమాట. మొత్తం చూడండి ఎన్ని రకాలు, ఎన్ని మియాజాకీలు. అవి కూడా మియాజాకీలే. నేను ఈ చెట్టు పెంచే డెవలప్ చేసి తీసుకెళ్ళి ఇది కూడా మియాజాకీ అంటు పెట్టాను. ఆ అంటు తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ చేసి డెవలప్ చేసుకున్నాను. నేను చెప్తాను. ఒక నర్సరీ గురించి చెప్తాను. ఆ నర్సరీలో మీరు తెచ్చుకోండి, పెట్టుకోండి మీరు చక్కగా. మీరు చూడండి అసలు ఇది మన తులసి ఎంత పెరుగుతుంది. 6 అడుగులు, 7 అడుగులు, 8 అడుగులు. దాంతో ప్రయోజనాలు ఏంటి? ఏం చేయగలం? తులసి మంచి హెర్బల్ అండి. అమ్మవారు మీరు అమ్ముకోవచ్చు. తులసి చెట్టు కూడా ఆకు అమ్ముకోవచ్చు కదా. నేను అమ్మను, మన దగ్గర ఏమన్నా కానీ ఎందుకు ఉండదు. మొత్తం పక్కన యాపిల్స్, పక్కన యాపిల్స్. మా అమ్మాయి ఆయుర్వేద డాక్టర్, ఇప్పుడు ఫైనల్ ఇయర్. అట్లానా? ఓకే ఓకే. దాని మీద కూడా కొంచెం నాకు హెర్బల్ రీసెర్చ్ మీరు వేసుకుని ఎందుకు ఎక్కువ అంటే మీరు కొనకూడదు. 7 అడుగులు పెరిగింది. నేచురల్ ఫార్మింగ్. మీరు అక్కడ ఎంట్రన్స్ లో తులసి అంటే ఎక్కడ ఉందని చూస్తున్నారు. అదే తులసి అంటే ఎదుగుతారు. అవును, మనకంటే పెరిగింది. అదే కదా. ఇది స్టార్ ఫ్రూట్. స్టార్ ఫ్రూట్. సరే సీడ్ తీసుకోవచ్చునా? తీసుకో, కొద్దిగా తీసుకోండి. ఎండిపోయింది. ఇక్కడ ఉంటుంది. ఇది ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది. ఎంతవరకు కొట్టండి. ఇంతవరకు చివరి వరకు కొట్టండి. అంతవరకు నా దగ్గర ఈ 100 కాయ, ఒక చెట్టుకు 100 కాయ తక్కువ కాయదండి. నేచురల్ ఫార్మింగే. అదే కానీ మాకు పంచగవ్య గివ్య
కొన్నాం కానీ ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి ఇంకా జీవామృతమే. కొని మీరు వ్యవసాయం చేస్తే తప్పండి. ఇవన్నీ మా ఇంటికి కావాల్సిన కూరగాయలు అదే అదే ఇవి పెట్టుకున్న ఇవన్నీ నిన్న పెట్టింది. చూసా, వంకాయ టమాటా పెట్టారు కదా. నిన్న మొన్న 2 రోజులు అయిందని పెట్టి అంతే. వీటి మధ్యలోనే పెరిగింది. ఇవన్నీ ఈస్ట్ ఫ్రూట్లే. ఇవన్నీ బియ్యో అని అది నట్నాగ్ జాజికాయ, జాజికాయ. అది జాజికాయ, ఇవి జాజికాయ, ఇది జాజికాయ. ఇట్లాగే పెడతా. జాజికాయలు అన్నీ ఇట్లా వస్తాయి. దెబ్బనిమ్మ పెద్ద నిమ్మ అండి. పెద్ద నిమ్మ అదే మా పంపర పనస అనుకుంటా కదా సార్, అక్కడ ఒకటి ఎంట్రన్స్ లో ఉంది కదా. అవును పంపర పనస నాకు 2 ఏళ్ల క్రితం వరకు తెలియదు అసలు. అవునండి, ఇదే పంపర పంట. ఇదా అదే ఇదంతా ఇది బిర్యానీ లేక సార్, బిర్యానీ ఆక ఇది. ఇది ఆల్ స్పైసెస్. అక్కడ బిర్యానీ ఆకే కదా. ఇది మసాలా ఆకు. అదే మసాలా అదే బిర్యానీ ఆకు. అది బేలీ అక్కడ ఉంది. ఇది బాగా నలగొట్టుకుని కూరలు వేసుకుంటారు. మసాలా కూరలు వేసుకుంటారు. బంగాళదుంప కుర్మా వాటిలో వేసుకుంటారు. నాన్ వెజ్ కర్రీస్లో కూడా వేసుకుంటారండి. చాలా మంచి స్మెల్ వచ్చింది. అవును, ఎంత బాగా వస్తుంది అసలు. చూడండి ఇది చెప్పాడు ఇక్కడ లేని చెట్టు ఉండదు. ఇవన్నీ ఆవకాడో. ఆవకాడో కూడా 100 ఉంటాయి. ఈ ఆవకాడ ఫస్ట్ పెట్టిన ఆవకాడ, ఆ పక్కన రామాఫలం. సార్ అసలు కమర్షియల్గా కాకుండా అందరికీ పంచుతున్నారు ఫ్రూట్స్ అన్నీ కూడా. అనాథలకి, హాస్పిటల్స్కి అందరికీ పంపిస్తున్నారు. ఒక మల్బరీ చెట్టు కూడా ఎంత బాగా అవుతుందో చూడండి. అది మల్బరీ. దాని నిండా కాయ ఉంటుంది చూడండి. ఇప్పుడే బాగా కట్ చేయాలన్నమాట. ఇప్పటికప్పుడు కట్ చేస్తే కొత్త కొత్త కాయ వస్తాను. కానీ ఇప్పుడు అంతా ఏది ఫ్రూట్ సీజన్ కాదు కదా సార్. సపోటా తప్ప ఇప్పుడు దాని ఉంది చిన్న ఉంది దాని మీద కట్ చేసేది. అది కూడా ఉంది కింద వస్తుంది. ఇప్పుడే ఫామ్ అవుతుంది. నేరేడు, మాకు నేరేడు కూడా ఒక 5 చెట్లు ఉంటాయి సార్. బాగా కాస్తాయి నేరేడు. నేరేడు ఏం చెప్పారు? ఇది కాఫీ. కాఫీయా పండుతుందా సార్ ఇక్కడ? అవును, అది అది కిషన్ రెడ్డి గారు పెట్టారు. ఇదా? ఆ చెట్టు ఇది మన కిషన్ అన్న పెట్టిండ్రు. కాఫీ కాఫీ ఇది ఈ కాఫీ మొక్క. కాఫీయే కాదు, ఇది కూడా కేంద్ర మంత్రి కిషన్ అన్న పెట్టిండ్రంట ఇక్కడ. ఇది కూడా సార్ వారు మంచి మిత్రులు అనమాట. ఇది కూడా ఇది ఇక్కడ కాఫీ అంట. ఇది మహాగని. ఈ మహాగని చెట్టు ఆయన పెట్టాడు, అదే ఆయన పెట్టాడు. అక్కడ కాఫీ మాత్రం మీకు సీడ్స్ వస్తాయి కదా కాఫీ గింజలు. ఉన్నాయి కాదు కదా, కొయ్యటం కూడా అయిపోయింది. అయ్యో అవునా? కోసేసాను, అయిపోయింది. నిన్న మొన్న ఎవరో డైరెక్టర్ జనరల్ దూరదర్శన్ వస్తే కాఫీ గింజలు చూపించు క్లోజ్ అప్ లో. అయిపోయింది లాస్ట్ గింజ. అది కాఫీ గింజ అంట. డైరెక్టర్ జనరల్ దూరదర్శన్ వచ్చారు నిన్న. మొన్న ఆయన కోసుకెళ్ళాడు శనివారం నాడు. కొద్దిగా గొప్ప ఉంటే నేను డీడీజీ వెంకటేశ్వర గారు ఆర్వీ ఆయన కోసుకెళ్ళాడు. అంతకుముందు నేను 20 రోజుల నాడు ఒక 4-5 కేజీలు నేను కోసుకెళ్ళాను. దీని నుంచి 4-5 కేజీల కాఫీ గింజ. అవును, ఇప్పుడు మీరు కాఫీ ఉంటుంది. ఇప్పుడు వాతావరణానికి అన్ని పండుతాయి సార్. నాకు ఆశ్చర్యం ఇప్పుడు మీ దగ్గర కాఫీ ఉంది. నా దగ్గర ఆ కాఫీ దీనికి తీసిన కాఫీ మీకు రాపిస్తాను. దీని నుంచి తీసిన కాఫీ ఇప్పుడు తాగబోతున్నాం సార్ వాళ్ళ ఫామ్ లో. అవును, మన దగ్గర ఉన్న కాఫీ అంతా మా దగ్గర తయారైంది. ఎన్ని రకరకాల చెట్లు ఉన్నాయి. రోజ్ యాపిల్, వాటర్ యాపిల్, రకరకాలు ఉంటాయి చూడండి. తీపి చింత, అది స్వీట్ టామరిన్. అది అక్కడ లాస్ట్ అది స్వీట్ టామరిన్. కాయలు కూడా ఉన్నాయి. ఇంకా పండల పచ్చి అయ్యి స్వీట్ టామరిన్ తీయగా ఉంటుంది పూర్తిగా. ఇప్పుడు కాదు, అది ఇంకా ఒక 2 నెలలు ఉన్నారు. స్వీట్ టామరిన్ ఒట్టికి తింటారు. యాపిల్ లాగా అటు తింటారు, ఒట్టికి తింటారు. అవి ఇంకా పండి బాగా. ఇప్పుడు మన చింతకాయ పండితే చింతపండు వస్తుంది. చింతపండు అనగానే అబ్బా పులుపు. చింతపండు అంటేనే టేస్ట్ పులుపు అని తెలుస్తుంది. ఇది పులిపే, చూడండి ఇది పులిపే. ఇది ఇంకొక 2 నెలలు పోయినాక పండిన తర్వాత చింతపండు అయితే అప్పుడు తీయ వస్తుంది. అట్లా స్వీట్ తీపి చింత ఎంత ఇదేనండి. ఒక వృక్ష ప్రపంచం అనమాట. ఈ యొక్క ఈ శ్రీగంధాలు, మహాగన్లు, ఎర్రచందనాలు, రకరకాల. ఇది తానికాయ చెట్టు. ఇది మీరు త్రిఫల చూర్ణం ఉండదే తానికాయ. అది మీరు చెప్పింది లక్ష్మణ ఫలం. ఇది లక్ష్మణ ఫలం. ఇలాంటివి ఒక 50-60 చెట్లు ఉంటాయి. ఇది తానికాయ. ఇది పంపర పనస. ఇది మీరు చెప్పే తైవాన్ గోవా. తైవాన్ గోవా మన దాంట్లో అవే అన్నారు కదా, కాదా?
అక్కడ ఉన్న చెట్టు కమండలం చెట్టు. నాకు సాధు సన్యాసులు భిక్ష తీసుకుంటారు. పసుపు మాత్రం బాగా వేసారు సార్, అంతటా పసుపు ఉంది. ఇంకా ఈ పసుపు కాదు. నిన్న మోడీ గారు పుతిన్ గారు మధ్య ఒక ఫ్లవర్ వాజ్లో ఎల్లో కలర్ ఫ్లవర్ పెట్టి ఉంటుంది. ఇక్కడ పుతిన్ గారు కూర్చున్నారు, ఇక్కడ మోడీ గారు కూర్చుంటారు, మధ్యలో ఒక పువ్వు ఉంటుంది హెల్కోని అలాగా. ఆ ఫ్లవర్ ఇది లేదు మన పుతిన్ అదే మీకు కనపడుతుంది. మీరు చూడండి మళ్ళీ ఆ వీడియో అక్కడ తిరగండి. ఈ పువ్వే ఉంటుంది, ఈ పువ్వే ఉంటుంది. ఇది ఎలా సార్ సీడ్స్ లేదు అయిపోయింది ఫ్లవర్ అయిపోయింది. అది బాగా ఎప్పుడో 20 రోజుల నాడు పువ్వు అనమాట. ఇదే పువ్వు ఫ్రెష్గా అడగల మధ్య పెట్టారు. ఎంత అందంగా ఉందో. మీకు తెలుసు కాబట్టి గమనించారు, మాకు అసలు ఐడియా లేదు కదా. నేను మొత్తం తోట ఉంటారు కదా. అది మన కమండలం చెట్టు అంటారు. ఇదే కమండలం. ఓహో ఇది. దీన్ని ఏం చేస్తారు సార్ ఈ కాయల్ని? కాయలు అవి భిక్ష తీసుకుంటారు. పగలగొట్టి 2 ముక్కలు చేసి ఇదేది కమండలం చెట్టు చెట్టు కాయ పట్టుకోవట్లేదు. అదే ఇది అందుకే కాయని సెంటర్ గా 2 కోస్తే 2 చిప్పలు అయితే భిక్ష తీసుకుంటారంట సాధువులు. ఎక్కడ పడితే అక్కడ భిక్ష తీసుకోరు, ఈ చెట్టు దాంట్లో తీసుకుంటారు. అట్లా మీ దగ్గర ఇంకేదో చూపించారు సార్, ఒక వీడియో చూసాను నేను, ఒక ఇంట్రెస్టింగ్ వీడియో. ఏంటంటే బ్లాక్ మ్యాంగో. మీరు రుద్రాక్ష కూడా రుద్రాక్షలన్నీ చేసేసి ఆ పల్పు తీసేసి అవన్నీ అవునండి. బ్రాహ్మిన్స్ నల్ల మామిడి ఫ్రూటే బ్లాక్ ఉంటుందా? ఇప్పుడు మీకు ఆకుపచ్చ ఫ్రూట్ చూపిస్తాను. అది ఇంకొక మార్చికి వచ్చేసరికి నల్లబడిపోయి ఫ్రూట్ అయిపోద్ది. ఇవన్నీ రకరకాల ఫ్రూట్స్ అండి. ఇక్కడంతా మీకు బేవబూబు అని బేవబూబు ఉంటుంది అక్కడ మెడగాస్కర్లో ఉంటుంది. 4000 సంవత్సరాలు బతికి చెట్టు. ఇదండి అది ఇది బేవబూబు. ఇది 4000 years అవుతుంది. క్లియోపాత్రా కంటే ముందున్న చెట్లు ఇంకా మెడగాస్కర్లో ఉన్నాయి. ఇది చూడండి, ఎంతలా ఉంటుంది. 20 మంది మనుషులు వాటేసుకున్నా కూడా అందదు. ఇట్లా ఉంటుంది. ఆఫ్రికాలో ఉంటాయి. దీని నిండా 5,000 10,000 లీటర్లు నీళ్లు ఉంటాయి. లావు అయితే చెట్టు వాటర్ స్టోర్ చేసుకుంటాయి. ఎడారి మొక్క అనమాట. ఇప్పుడే ఆకంతా వదిలేసింది, మళ్ళీ ఆకు వస్తుంది. సింధూర్ పువ్వు సింధూరం చేస్తారు కదా, పెట్టుకున్నా. ఇంకా అవ్వలేదు, ఇప్పుడే అవుతుంది. ఎన్ని బెర్రీస్ అండి, వండర్ఫుల్ బెర్రీస్, ఎన్ని అద్భుతమైన బెర్రీస్, చెర్రీస్. ఇవి ఎంత మన ట్రాపికల్ బెర్రీస్. స్పాన్, ఇటలీ. పెరుగుతుంది నాకు ఆసక్తి. చూడండి ఎంత బాగుంటుందో, ఎన్ని రకాల చెట్లు ఉంటాయి. ఇక్కడ నుంచి చూస్తే మీకు అర్థమైంది. ఇదంతా ఫుడ్ ఫారెస్ట్ అనమాట. ఫారెస్ట్ ఫుడ్ పళ్ళ చెట్లు ఉంటాయి, అటవీ చెట్లు ఉంటాయి కాబట్టి ఫుడ్ ఫారెస్ట్ కల్చర్ కూడా నేనే ఫస్ట్ నేనే చెప్పింది ప్రపంచానికే. నేనే చెప్పాను, అంతకుముందు ఎవరు ఫుడ్ ఫారెస్ట్ పెట్టలేదు. అది ఇంకా ఓల్డ్ అండి. మీరు లాగితే సగం రాలిపోయింది అక్కడ. మీరు నెలలాగైతే తీయాల్సింది. చూడండి అది అంతే. ఏం కాదు, రాలిపోతాయి. నువ్వేం పర్వాలా, మీకు ఇంకా నిండుగా ఉండేది. చూడండి ఎంత బాగుందో, ఎన్ని పూలు. అది క్లైంబర్ వెళ్ళిపోద్ది, పైకి వెళ్ళిపోద్ది. ఇంకా ముందుకే అమ్మా, ఇంకా అడగేయండి, అడగేయండి. తెగబోస్తుంది. పెట్టి 6 ఏళ్ళు 5 ఏళ్ళు అయింది, తెగబోస్తుంది. ఇదంతా సంవత్సరం పొడుగుది కాసే మ్యాంగోస్. రెండు క్రాప్ వస్తాయి. ఇదేమో శాంటాల్స్. వెనకాల మిల్క్ ఫ్రూట్ ఉంటుంది. పాలు వస్తాయి దాంట్లో నుంచి, భలే టీప్ ఉంటుంది ఆ ఫ్రూట్. ఈ రకరకాల ఇది ఏమన్నా లిచ్చి కూడా 2 క్రాప్స్ ఇచ్చే లిచ్చి. ఇది అక్కడ లిచ్చీలో 1 క్రాప్ ఉంటుంది, ఇది 2 క్రాప్స్. తులసి అయితే లవంగ తులసి ఎక్కడ పడితే అక్కడే ఉంది. అసలు ఈ చిన్న చిన్న మొక్కలన్నీ ఇవన్నీ మన అగరవుడ్లు. అగరవుడ్ సెంటెడ్ వుడ్స్ అనమాట. అది సెంటెడ్ వుడ్. దీని నుంచి
చెట్టు పెద్ద అయిన తర్వాత దాంట్లోంచి సెంట్ తీస్తారు. ఒక లీటరు 5 లక్షలు 6 లక్షలు 8 లక్షలు అట్లా ఉంటుంది. అది కొత్తగా పెట్టినట్టున్నారు కదా సార్. పెట్టి నెల అయింది, అదే 20 రోజులు అయింది. శోధన అంతా ఇక్కడే ఇంకా రీసెర్చ్ అందుకనే నేను ఈ దేశంలో ఎవరో ఎక్కడ వాజ్పేయి గారి పేరుతో ఎక్కడా లేదు, ఏం లేదు, ఇన్స్టిట్యూట్ లేదు. వాజ్పేయి గారు పోయారు, ఏం పెట్టలా. అందుకని ఆయన పేరుతో ఒక ఇన్స్టిట్యూటే పెట్టింది. మొన్న సార్ ఒక రీసెర్చ్ సెంటర్ వాళ్ళు వాజ్పేయి అంతకుముందు ఎవరు పెట్టినా నా తర్వాతే, ఎవరైనా నా విగ్రహం లేదని, వాజ్పేయి విగ్రహం కూడా లేదని మొన్న పెట్టారు సార్. ఒక మన ముత్యం రెడ్డి అన్న వాళ్ళకి అది ఇప్పుడు అందరూ పెడుతున్నారులే. కానీ ఇది నేను 12 ఏళ్ళ నాడే అటల్ బిహారీ వాజ్పేయి హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ అని పెట్టుకుని దీని ద్వారా డెవలప్ చేసి రీసెర్చ్ చేసి ఏమీ కొనకుండా ఎట్లా సాయం చేయాలో రైతులు చెప్పాలని చెప్పి దీంట్లో పరిశోధన చేసి ఇచ్చేసాను. ఇవన్నీ నేను ఏమి చెప్పలేదు, కానీ ఎక్కడ తెలిసిందో మన సెంట్రల్ ఆఫీస్కి తెలిసి మన సెంట్రల్ ఆఫీస్ నుంచి నాకు నేను లెటర్ రాశారు. నిన్నే వచ్చింది లెటర్. వినోద్ తావడే గారు వచ్చింది. వినోద్ తావడే తెలుసా? ఆయన ఉంటారు, ఆయన జనరల్ సెక్రటరీ మనకి. ఆయన లెటర్ రాశారు. నేను అసలు ఎవరికి నేనేం చెప్పలేదు, నేను లో ప్రొఫైల్లో చేసుకుంటున్నా. ఎట్లా తెలిసిందో మనం చేసేది మొత్తం కోట్ చేస్తూ అప్రిషియేట్ చేస్తూ చాలా బాగా చేస్తున్నారు మీరు ప్రకృతి వ్యవసాయం అని చెప్పి ఒక లెటర్ నిన్నే పంపించాడు. నిన్న మధ్యాహ్నం వచ్చింది ఢిల్లీ సెంట్రల్ ఆఫీస్ నుంచి. నేను ఎవరి ద్వారా చెప్పలా, కిషన్ రెడ్డి గారి ద్వారా చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు, తెలియకుండా ఉంటుంది పంపించింది. అట్లా వెళ్ళింది యూనివర్సిటీ ద్వారా. నేను ట్రైనింగ్ ఇస్తాను కదా కేవీకే వాళ్ళకి, దాని ద్వారా అట్లా వెళ్ళిపోయి వాళ్ళు నాకు పంపించారు. వినోద్ తావడే పంపించారు. ఇదంతా రకరకాలైన పరిస్థితులు వెళ్ళిపోదాం. నాకు టైం అయింది. నేను రామానాయుడు 14 ఉంటుంది. ఇది వైట్ నేరేడు, తెల్ల నేరేడు. మనకు తెల్లది లేదు. ఇది స్వీట్, ఇది స్వీట్లెస్. అంజీర్ ఎంత క్యూట్గా వస్తుంది. మొన్నే పెట్టింది, 3 నెలలు అయింది. 3 నెలలకే 3 4 నెలలు అయింది, 4 నెలలు అయింది. చేస్తుంది దీంట్లో అదేంటి సార్? రండి ఇట్లండి, ఎవరన్నా అదే రండి, ఎవరో రండి. ఇవన్నీ మీరు డెవలప్ చేసేసారు. నర్సరీ ఇది అమ్ముకుంటేనే మా వాళ్ళ శాలరీస్. ఇది తీసి దీన్ని కట్టు, దీన్ని కట్టు. వస్తారా సార్ తీసుకెళ్ళడానికి? ఇవన్నీ కూడా ఇక్కడే కట్టారు చూడండి. ఇవి మాత్రం కొంటారు. కావాల్సిన రైతులు ఇక్కడ, కావాల్సిన వాళ్ళు ఇక్కడ తీసుకెళ్తారు. ఇవి దీనిలో కూడా అన్ని రకాలు ఉన్నాయి. జామ ఉన్నట్టున్నాయి, నల్ల జామ అంటే చెప్పాను. దీని ఏంటండి ఇవన్నీ నట్ మ్యాక్స్, అన్ని ర్యాంబూటలు ఉంటాయి, నట్ మ్యాక్లు ఉంటాయి, లిచ్చీలు ఉంటాయి. దీంట్లో అన్ని ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఇక్కడ వచ్చి కొనుక్కొని పోవచ్చు. లేదు ఇక్కడ అమ్మటం నో సేల్స్, ఓన్లీ ఇదే వాక్కాయ చెట్లు అమ్ముతాం. అదే సార్, వాక్కాయ తీసుకెళ్తారు, ఎవరైనా పెట్టుకోవచ్చు. పళ్ళ చెట్లు ఇగో మధ్యలో ఉంటాయి. అదే ఆ పళ్ళ చెట్లు కూడా అది అమ్మేది కాదు, అది అవి ఓన్లీ అవి పెట్టాను అనమాట. అవి పెరిగి రేపొద్దున ఈ అట్మాస్ఫియర్లో కాస్త ఇది నట్నాగ్ ఇంకొక 2 years ఇక్కడ నట్నాగ్ వచ్చేస్తుంది. మీకు ఎండలో పెడితే రాదు. ఈ అట్మాస్ఫియర్ ఇక్కడ చూడండి 20 degrees సెంటిగ్రేడ్ ఉంటుంది, 25 degrees. ఈ చల్లదనంలోకి వస్తాయి. అవన్నీ యాపిల్స్, ఇవన్నీ వాక్కాయ నర్సరీ. అవేం పళ్ళు సహజ పెద్ద నిమ్మకాయలు కదా, నిమ్మకాయ అదే గజనిమ్మ. ఇక్కడ పాలు తీసేస్తావా? ఇది బరాబా ఫ్రూట్ అండి. అంటే ఏంటి సార్ ఇది? మెక్సికన్ ఫ్రూట్. మెక్సికన్ ఫ్రూటా? బరాబా అంట మెక్సికన్ ఫ్రూట్ అంటే. రోజు బట్టి చూడాలంటే అవును 12, 11 సార్ నిజంగా వస్తాను సార్. మీరు ఇవన్నీ డ్రాగన్స్. ఈ బాగా ఇట్లాగే డ్రాగన్స్ చెట్టు ఉంటాయి చూడండి, ఇట్లాగే ఉంటాయి, మధ్యలోనే ఉంటాయి. అది ఇందాక చెప్పిన తైవాన్ గోవా. అక్కడ మీరు చూసింది అక్కడ చైనా అన్నానే, ఇది తైవాన్ గోవా, ఇది ఒరిజినల్. ఓకే ఓకే, అందుకే అన్నారు ఎక్కడ ఉండదని. అది కాదు, ఇది అన్నమాట కరెక్ట్. ఇదంతా
కాఫీ. మ్మ్. దీంట్లోనే 1 ఎకర్ కాఫీ ఉంటుంది. ఆహా. 1 ఎకర్ ఇది జపాన్ గోవా, జపాన్ పండిది గోవా. జపాన్ అంట అంతా కాఫీ. బాదం. మీకు 1 ఎకరు కాఫీ పెంచాలనుకుంటే ఇక్కడ పార్సల్ షేడ్ ఉంటే దీని మధ్య పెడుతుంది కాఫీ. మ్మ్. ఓకే ఇప్పుడు ఓకే. ఇక్కడ మీకు ఎంత చల్లగా ఉందా, అవును. ఎండ ఉండదు. మీకు ఎర్రని ఎండాకాలం బయట 46, 47 ఉన్నా కూడా ఇక్కడ 35, 36 ఉంటుంది. ఇక్కడ మాత్రమే పెరుగుతుంది కాఫీ. ఇక్కడ మాత్రమే కాఫీ పెరిగింది, కాఫీ కాస్తుంది. ఈ ఏడు పెట్టి సంవత్సరం అయింది, వచ్చేసింది. లాస్ట్ ఇయర్ అక్టోబర్. ఇది నెక్స్ట్ ఇయర్ కాస్తుంది. మ్మ్. రేపు మార్చి, ఏప్రిల్ కల్లా కాయ వస్తుంది. ఇప్పుడు ఇదే కాయ అంత ఇక్కడ ఇది కాయ, అవును అవును. ఇది కాయ. మొత్తం 1 ఇయర్ మొక్కలు అనమాట. ఈ 250 చెట్లు 300 దాకా ఉంటాయి. ఈ 1 ఎకరు కాఫీ. కాఫీ ఇట్లా పెంచాలి. ఈ మెకడమియా, మ్మ్. మెకడమియా కూడా 1 కేజీ 3,000 నుంచి 5,000 ఉంటుంది, 6,000 ఉంటుంది, 7,000 ఉంటుంది. నట్స్, నట్స్ నట్స్. జీడిపప్పు లాగా ఉంటుంది నట్స్. ఈ అక్కడ పెద్దవి ఉన్నాయి, 10 అడుగుల చెట్లు ఉంటాయి, పెద్ద పెద్దవి వచ్చేడు కాసేస్తాయి. ఈ చిన్న మొక్కలు ఇవి కూడా ఇట్లా చల్లటి వాతావరణంలో కాస్తాయి అన్నమాట. అక్కడ ఆలివ్, ఈ దీంట్లో 6వ మొక్క చూడండి, 7వ చెట్టు ఆలివ్. ఆలివ్ ఆలివ్ అదే ఆయిల్ అదే. ఆ చెట్టు చూపిస్తూ మ్మ్. ఇదే మీకు బలం. ఇది ఆలివ్. ఇదే మీ ఇది ఆకంతా రాలింది, అక్కడ పూత వచ్చింది, రేపు కాయ వస్తుంది. ఈ ఆకే రేపు నేలలో కలిసిపోయి ఇదే సాయిల్ పట్టిది. సూపర్ అసలు. అదే కాయలు వచ్చినాయి, గింజలు ఉన్నాయి ఇక్కడ ఆలివ్. పూత కింద ఇదిగో ఇది ఆలివ్. గింజలు. ఇది ఆలివ్. ఇది కూడా 1 ఇయర్ చెట్టు. సరే ఎర్రబచ్చలి అది. ఎర్రబచ్చలి ఒక తీగేసుకోండి, కింద తెంచుకున్నారండి. ఇది రెంబో, ఇది మ్యాంగోస్టిన్. మ్యాంగోస్టిన్ ఇవన్నీ మెకడమియాలు ఉంటాయి, కాఫీలు ఉంటాయి, లోక్వాట్స్ ఉంటాయి. ఈ 3 ఎకరాల కాఫీ అనండి. ఆహా. ఈ 3 ఎకరాల కాఫీ ఉంటుంది, అన్నీ ఉంటాయి, రకరకాల మిక్స్డ్ ఉంటుంది. అదే పెద్ద చెట్లు ఉన్నాయి. ఇప్పుడు మనము ముందు ఉంటుంది చూడు, ఆ ప్లేస్ లో పెట్టాలి, నీడ ఉండాలి. పార్సిల్ చేయండి, అచ్చగానే ఉంటే రాదండి. పార్సల్ ఉండాలి. మీరు తీసుకొని అయితే మా వాళ్ళు తెచ్చిస్తారా రండి. గింజలు తీసుకుందాం. గింజలు రాదు, 2 తీగలు తెంచుకోండి. కింద నేల మీద పడ్డ తీగలు 2 తెంచండి, తెంపాలా? తెంచేయండి. తీగలు తెంచండి, 2 ఫీట్ తీగలు తెంచండి, తీయండి. 2 ఫీట్ కింద నేల మీద పారేది, నేల మీద పారేది. మీ కాలు కాడ తెచ్చుకోండి, తెచ్చుకోండి, అంతవరకు తెంచండి. అక్కడ దాకా 5 దాకొద్దమ్మా, మీరు 3 అడుగులు తెంచండి, మీ చేతి వరకు తెంచేయండి. అక్కడ కట్ చేయి. వేరక్కర్లేదా? వేరక్కర్లేదా? ఏమొద్దండి, నేనేమో వేరు కోసం చూస్తున్నా. అదే వాళ్ళు ఇంకొక కాడ కూడా తీయండి, ఒకటి ఇంకోటి తీయండి, 2 పెట్టుకోండి, ఎందుకైనా మంచిది. పైకి వచ్చిన నేల మీద పడిందే తీయండి, మీకు అక్కర్లేదు, అది తీయండి. ఇన్ని రకాల చెట్లు ఉంటాయండి, ఇట్లా పెంచుకోవాలి, పెంచాలి. ఇది పెంచితేనే మీకు రైతుకి లాభం వస్తుంది అనమాట. ఇంత ఇదిగా పెంచితేనే. చూడండి కాఫీ చూడండి ఎంత మంచిగా వస్తుందో. 1 ఇయర్ లాస్ట్ అక్టోబర్లో పెట్టింది, ఈ డిసెంబర్ 14 నెలలు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇవి ఎక్కడ తెప్పించారు సార్ కాఫీ? నర్సరీ. నేను నర్సరీ నారు పోసుకున్నాను, నేనే నారు పోసుకున్నాను. ఇదంతా ఎండబడ్డ దగ్గర బాగా వచ్చింది, ఎండ లేని చోట తక్కువ వచ్చింది. చూడండి పార్సల్ షేడ్ ఉండాలి కంపల్సరీ, ఎండ నీడ పడితేనే అది కొంత బాగా వస్తుంది. అట్లా అనమాట. టెంపరేచర్ తగ్గితే చాలు, ఎండ ఉండాలి కంపల్సరీ. అంటే ఊటీలు కూర్గులు అనుకుంటాం వింతగా అదే చూసి అదే అక్కడ ఇవన్నీ మహాగలం. రేపొద్దు నీ పైకి వెళ్తే ఇది కూడా డబ్బులు వస్తాయి. అవును. ఈ చెట్లన్నీ 70, 80, 100 అడుగులు పెరుగుతాయి ఆ చెట్లు, మహాగని చెట్లు. నా దగ్గర ఈ 1800 ఉన్నాయి. ఈ మహాగని ఇప్పుడు ఓన్లీ పేపర్కే వద్దా? పేపర్ చిచ్చి వుడ్ చైనా నుంచి వస్తుంది, వుడ్ అవునవును. ఫర్నిచర్, అదంతా మహాగని. అచ్చా. గింజలు ఎంత బాగుంది. మహాగని మీకు పేపర్ కాదండి, చాలా చాలా హాట్ వుడ్ అది, నల్లగా ఎర్రగా ఉంటుంది వుడ్. కంప్లీట్ ఫర్నిచర్కి. ఫర్నిచర్ మీకు వుడ్ కంటే ఖరీదండి. ఆహా. పన్ను బావు నేను అక్కడ మీయాలండి, ఒక 50 ఉంటాయి అక్కడ మీయాలి. నట్స్ మీరు బజార్ ఆడ నడితే 5,000 నుంచి 10,000, 9,000, 8,000 ఆడ చూపుతుంది. మొక్క కాదు కేజీ, కేజీయా? జీడిపప్పులాగా మొక్కలు కూడా కాస్ట్. మొక్క అంతా 1000 రూపాయలు. నా దగ్గర 40 సీట్లు ఉన్నాయి. ఇంకా మా ఇంటికి కావాలి పసుపు, ఇక్కడ మళ్ళీ పండిద్ది, ఆడ కాదు పాటు ఇక్కడ కూడా పండిద్ది. గులాబీ చూడు ఎంత బాగుంది. గులాబీ ఎంత బాగుంది. ఏది గులాబీ అది ఎప్పుడు 3 4 రోజుల నుంచి పూసింది. సోమవారం నడిచిన పువ్వు అది.
అక్కడ ఇంగ ఉంటుందండి మధ్యలో, ఆహా, ఇంగువ. ఇంగ ఉంటుంది, ఇంగ మధ్యలో ఇంగువ అరబ్ కంట్రీస్ లోనే ఉంటుందని తెలుసు. ఇంగువ ఇరాన్లో ఉంటుంది, ఇరాన్లో అటువైపు పెరుగుద్ది. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఉంటుంది. కానీ మన దగ్గర ఇంగువ కూడా ఉంది సార్ దగ్గర. అందిస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ రాలా పెరుగుతుంది, చుట్టూ పెరుగుతుంది. ఇప్పుడు నిల్చుంటాం సార్ మీరు ఏమున్నప్పుడు? అదే మీరున్నప్పుడు వాళ్ళు ఎలా చేయరు, వాళ్ళు ఎలా చేయరు. మేము వచ్చి లాభం ఉంటుంది కదా సార్ మీరు లేకపోతే. మీ గురించే కదా రావాలి అసలు. వాళ్ళు ఎలా చేయరు. అదంతా అక్కడ కోకో ఉంటుంది, చాలా నట్నాగు, ఒక్క కూడా ఒక్క 400 ఉంటాయి, ఒక్క ఫెన్సింగ్ చుట్టూతా 400 ఒక్కలే పెట్టారా? ఫెన్సింగ్ మొత్తం ఒకే. ఇది 40 అనుకోండి, ఇది రుద్రాక్ష. ఇందు రుద్రాక్ష. ఈ రుద్రాక్ష కాయలు చూడండి, ఇదో కొన్ని రుద్రాక్ష కాయలు. నేను మీకు ఇస్తాను రుద్రాక్ష, ఇంకా పచ్చి అదే ఇంకా మార్చి దాకా వస్తాయి, మార్చి కానీ రావు. సీజన్ లో ఇది ఒకటి కొమ్మ ఎండిపోయింది కాకపోతే. అవునవును అవును, అవి రావు, ఇది రుద్రాక్ష ఇది ఎండిపోయింది కాకపోతే ఇంకా టైం పడుతుంది. ఇందులో ఉండదు, ఇది పక్వం కాలే. రావు, ఇంకా మెచ్యూర్ కాల. అదే అదే ఎంత తేడా పెరుగుతుందో చెట్టు. ఖర్జూరేనా సార్ ఇది? అది ఇతనేనా? ఇదా అది ఖర్జూరం. ఏది ఖర్జూరం? ఇది ఖర్జూర. ఇది ఖర్జూరం. వస్తాయా సార్ మన దగ్గర ఫ్రూట్స్ ఈ వాతావరణానికి? వస్తాయి. ఖర్జూరం ఇంకా మెచ్యూర్ కావాలా. ఒక 5 నిమిషాలు కూర్చున్నామండి.